హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా అండి? ఆంధ్రుల అభిమాన వంటకం ఆవకాయ. సో ఈ ఆవకాయ అమ్మ చేత్తో పెడితే అదిరిపోతుందండి. సో అమ్మ ఈరోజు మేము రెగ్యులర్లీ పెట్టుకునే ఆవకాయ, సింపుల్ రెగ్యులర్ ఆవకాయ అండి. వెల్లుల్లి లేకుండా మామూలుగా పెట్టుకునే ఆవకాయ ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు, విత్ మెజర్మెంట్స్, పక్కా మెజర్మెంట్స్తో చూపించబోతున్నారు. అలా వేడివేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి తగిలించి ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. ఆహా, ఆ ఆనందమే వేరు. సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక ఈ ఆవకాయ రెసిపీ చేసి ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో మా కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందామా మరి. Never break, always fight, never quit, do it right, play the game, win it life, have no shame. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీకు ముందుగా ఈరోజు నేను చేసేదిదో మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను మామిడికాయ ఊరగాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. నేను ఇలా రసాలు తీసుకున్నాను. పీచుండే పదార్థాలు, పీచుండే మామిడికాయ ఏదైనా బాగుంటుందండి. ఈ రసాలు, ఈ పండ్లు, ఈ మామిడికాయలు 4 తీసుకుని ఇలా ముక్కలు కొట్టించుకొని వచ్చానండి. మీకు కొట్టే శక్తి ఉంటే కొట్టుకోండి, నేను బయట కొట్టిస్తాను. కొట్టించుకొచ్చినాక మనం ముందు కాయల్ని శుభ్రంగా కడిగి మనం తుడిచి తడి లేకుండా కొట్టించుకొని వచ్చానండి. కొట్టించుకొచ్చినాక దీనిలో ఉండే ఈ టెంక తీసేయాలండి. ఈ టెంక తీసేసినాక పైన వైట్ కలర్ లేయర్ ఉంది కదా, దీన్ని కూడా కత్తి పెట్టి క్లీన్గా తీసేసుకొని గుడ్డ పెట్టి తుడిచేసుకోవాలండి. తుడిచేసుకొని తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఆ లోపల ఊరగాయకు కావాల్సిన పదార్థాలు 3 మ్యాంగోస్ కారం, 3 మ్యాంగోస్ ఆవపిండి, అలాగే ఏస్ బ్రాండ్ పప్పు నూనె, పసుపు, సాల్ట్, 2 స్పూన్స్ మెంతులు, పచ్చి మెంతులే అండి. ఇవి ఏం వేయించక్కర్లేదు. నేను ఇప్పుడు ఇవి శుభ్రంగా తీసేసి క్లీన్ చేసినాక మీకు ప్రాసెస్ చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా నీట్గా మంచిగా ఈ జీడి అనేది తీసేసాను. అలాగే ఆ వైట్ కలర్ లేయర్ మొత్తం తీసేసి క్లాత్ పెట్టి తుడిచానండి. ఇప్పుడు మెజర్మెంట్ చెప్తున్నాను మీకు. ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 5 6 7 మొత్తం ఈ గ్లాస్తో 7 గ్లాసులు వచ్చాయండి ముక్కలు. మనం ఏ గ్లాస్తో అయితే కొలిచామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ కారం తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ ఆవపిండి తీసుకుంటున్నాను. పసుపు వేస్తున్నాను. అంటే 3/4 గ్లాస్ సాల్ట్ వేస్తున్నానండి. ఇది మొత్తం చెయ్యి బట్టి కలుపుకోవాలి మంచిగా. చూసారా, ఇలా ముక్కలకంతా పట్టాలండి. ఉప్పు, కారం, ఆవపిండి, అలాగే 2 స్పూన్స్ మెంతులు. కొద్దిసేపు ఎండలో పెట్టానండి మెంతుల్ని, పచ్చి మెంతులే. ఇవి మొత్తం మంచిగా ముక్కలు కలిపెట్టి కలుపుకోవాలి. అలాగే ఏస్ బ్రాండ్ పప్పు నూనె పోస్తున్నానండి. ఏ గ్లాస్తో అయితే మనం కారము, ముక్కలు, ఆవపిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వేస్తున్నాను అనమాట ఏస్ బ్రాండ్ పప్పు నూనె. చూసారా, ఇదంతా బాగా కలపాలండి.
ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీన్ని ఎయిర్ టైట్ గాజు సీసాలో కానీ లేకపోతే టప్పర్వేర్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చండి. ఇలాంటి టప్పర్వేర్ డబ్బాలో పెట్టుకున్నాక మనం 2 రోజులు దీన్ని అసలు కదిలించొద్దండి. 3వ రోజు ఎలా ఉంటుందో 3 రోజుల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. దీన్ని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకోవాలి, గాజు సీసాలో. మీరు వెల్లుల్లి తినే ఉద్దేశం ఉన్నప్పుడు దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నేనైతే వెల్లుల్లి వేయనండి, అది వేరుగా పెడతాను, ఇది వేరుగా పెడతాను అనమాట. దీన్ని ఇప్పుడు నేను ఎయిర్ టైట్ డబ్బాలో పెడుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, 3వ రోజుకి ఆవకాయ ఇలా ఉంది. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు నేను దీన్ని శుభ్రంగా కలుపుతాను, కిందకి మీదకి మొత్తం. చూసారా, ఇలా కిందకి మీదకి అంతా కలిపి మనం అన్నంలో కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. చూసారు కదా అండి, ఇలా వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటే నాకొక ముద్ద అని అందరూ చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఆవకాయ పెట్టుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. అలానే ఉట్టిపప్పు వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఆవకాయలోకి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆవకాయ చేసుకొని కొత్త ఆవకాయ రుచి వేరు.